భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకొని జయంతి ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఏప్రిల్ 5న జరగనున్న భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకొని నేడు నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం, అడిషనల్ కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆర్డీఓతో పాటు పలువురు దళిత నేతలతో కలిసి బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన కరీంనగర్ సివిల్ హాస్పిటల్ సమీపంలో కల జగజీవన్ రావు చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అధికారికంగా నిర్వహించనున్న పూజ్య బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలకు జిల్లాలోని దళిత సంఘాల నాయకులు, సభ్యులతో పాటు ప్రతి దళిత బిడ్డ తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 9 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కాదాసు ప్రభాకర్, సుద్దాల లక్ష్మణ్, గజ్జెల ఆనందరావు, గడ్డం నాగరాజు, కొండ స్వరూప, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘంలో ఉత్తర తెలంగాణ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. ప్రతి సంవత్సరం మేము ఏప్రిల్ మాసం రాగానే ఒక పండుగ వాతావరణం దళిత సమాజానికి. మరి ఆ దళిత సమాజము ఈ బాబు జగజీవన్ జయంతికి కానీ అంబేద్కర్ జయంతి కానీ అధిక సంఖ్యలో దళితులు పాల్గొంటారు. ఆ జయంతుల సమయంలో మా బాధలు తీరుతాయేమో, మాకున్నటువంటి సమస్యలు తీరుతాయేమో అని చెప్పి ఆ జయంతుల అక్కడికి వచ్చి కలెక్టర్ గారికి కానీ, మినిస్టర్ గారికి కానీ, ఎమ్మెల్యేల గారికి కానీ, మిగతా అధికారులు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి మా జనం, దళిత జనం అడికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తారు. కాబట్టి అధిక సంఖ్యలో ఈ జిల్లాలో ఉండేటువంటి దళిత జనం అధిక సంఖ్యలో పాల్గొని ఆ 2 జయంతులను విజయవంతంగా జరుపుకోవాలని చెప్పని, అందరూ దీనికి సపోర్ట్ చేయాలని చెప్పని మేము ఈ దళిత సమాజానికి కానీ కరీంనగర్ జిల్లా ప్రజలకు కానీ మేము కోరుతున్నాం. అంబేద్కర్ అని అంటే ఒక దళితులకే కాదు, అంబేద్కర్ అని అంటే అన్ని వర్గాలకు కూడా జాతీయ నాయకుడు, ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి నేత. కాబట్టి బాబు జగజీవన్ రామ్ ఈ దేశానికి ఉప ప్రధానిగా ఎదిగి ఎన్నో సేవలు చేసి ఈ దళిత వర్గానికి కానీ ఈ దేశానికి కానీ సేవలు చేసినటువంటి వ్యక్తి. కాబట్టి మనం అందరము ఆ జయంతులను ఉత్సాహంగా, ఘనంగా, అధిక సంఖ్యలో పాల్గొని చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము దళిత సంఘాల తరఫున పిలుపునిస్తున్నాం. బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు చాలా గొప్పవి. వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన చాలా ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కంటే చాలా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క జయంతి ఉత్సవ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి దళితులు, అంబేద్కర్ వాదులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు, ప్రజలు, విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క జయంత్యుత్సవ కమిటీని విజయవంతం చేసి వారి యొక్క మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ వారిని చైతన్యవంతులు చేసే విధంగా వీరు ప్రజలందరూ కూడా పాల్గొని వారంతా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా నేను జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను కోరుతా ఉన్నా. నా పేరు కాదాసి ప్రభాకర్. నేను బాబు జగజీవన్ రామ్ జయంత్యుత్సవ కమిటీ సభాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నా. సంస్కృతి
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.